తయారయ్యింది. కిందికి పెడతా వీడి కిందకి. అగ్గో చూసిరా ఇట్లా పుట్టలా వచ్చింది. పుట్టలాగా వచ్చింది. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. తంగడాకు మిక్సీ పట్టింది, గంటన్నర పట్టింది టైం. గంటన్నర 2 గంటలు. ప్లేట్ తెత్తునా అనుకోనికోసారి మెత్తగా పెడతాను నిండా. కాటుక తీస్తున్నాం. పొడితోటి కాటుక తయారు చేయాలి. కింద కొంచెం కొద్దిగా వస్తుంది లేదనకుండా. మళ్ళీ కొద్దిగా వస్తుందంట. మళ్ళీ కొద్దిసేపు ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కొంచెం ఘాటుగా తీసుకోవచ్చు. ఇంకా 10 నిమిషాలు అయితే ఇంకొంచెం వస్తుంది ఉన్నదంతా. దీపం అనేది గిన్నెకి ఇట్లా ఆనాలి. ఒత్తి అనేది పైకి పెట్టాలి. ఇది ప్రాసెస్. గిన్నె కొత్తు మంచిగా ఆనితేనే మళ్ళీ కాటుకు వస్తుంది. ఇట్లా పుట్టలాగా పెట్టుకుంటా వస్తుంది. మళ్ళీ ఆనకుండా అట్లనే ఉందనుకో రాదు. మేము గిన్నె బోలిచ్చినాము. గిన్నె బోలిచ్చినందుకు అది ఆరిపోయినట్టు అయింది. మీరేం అట్లా బోలియకురే గిన్నె పైన ఫ్రీగానే వదిలేయరు. ఏ నూనె యూజ్ చేయొద్దు. ఓన్లీ ఆయుధం నూనెతోటే వస్తుంది. వేరే నూనెతోటి అయితే రాదు. మేము ఆయుధపు నూనెనే యూజ్ చేసినాం. కాటుక పాత పద్ధతులు ఫాలో అవ్వడం బాగుంటుంది కదా. మళ్ళీ చెప్తున్నా, మీకు నచ్చితే నా ఛానల్ని సంధ్యాభూతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 10 నిమిషాలలో మంచిగా అవుతుంది. ఇంకా పెట్టుకుంటూ వస్తుంది. దీపం అనేది గిన్నెకి చూడండి ఇట్లా ఎలా తాకుతుందో క్లియర్గా కనబడుతుందో. దగ్గర పెట్టి తీస్తున్నాను. గిన్నెకి అలా తాకుతుంది. మీరు ఇట్లా అట్లా చేయండి, ఫాలో కానీ. ఈజీ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. నేను నేర్చుకున్నా. ఇంకో ఇది అనేది ఉడుకుతుంది. ఆల్రెడీ బాయిల్ అవుతుంది. వేడయ్యి తంగడాకు ఓన్లీ దీపంతో ఉడుకుతుంది. కనబడుతుంది అనేది పుట్ట అనేది పెడుతుంది. ఇలా ఏంటంటే ఈ కాటుకలో మనం ఆయుధం ఉంటుంది కదా మన దగ్గర, ఆయుధపు నూనె, ఆందాలు ఆ నూనె అనేది కలపాలి. మన చేయితోటి కలపొద్దు. ఏదైనా పుల్లతోటి కలపాలి. చిన్న పుల్లతోటి, చిన్న కర్రతోటి కలపాలి. కలిపినాక కాటుక అనేది తయారవుతుంది. మన కాటుక ఉంటుంది కదా డబ్బా, అంత వస్తుంది. ఒక డబ్బాలోకి, స్టీల్ డబ్బాలోకి పెట్టుకోవాలి. కలిపేటప్పుడు మిగతా ప్రాసెస్ అనేది చూపిస్తా. అయిపోయింది. దీపం అయిపోయింది. పట్టుకుందా గిన్నె పట్టుకోమంది అట్లా.
అంటే దగ్గరికి పెడితే ఇది ఉడికినట్టు అవుతుంది. ఆవుదాన్ని ఎత్తున చూడు ఎట్లా ఇట్లా ఉడకాలి. ఇట్లయితే కాటుకొస్తుంది. ఇప్పుడు అటు ఎత్తున ఆవుదము కాటుక కలుపుతుంది. చూసుకుంటే వేసుకోవాలమ్మా అందం. కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. ఇప్పుడు ఇది అదే ఒకటే. పుల్లకే అంటుతుంది. అంటుతుంది. ఇప్పుడు ఇది మంతా చేయి కడుతుందని నేను కట్టెపుల్ల పెట్టినమాట. కారం అవుతుందని చేతులకి ఏమన్నా ఉంటే గిద్ద అయింది చూడు. ఈసారి చేయాలి, మంచిగా చేద్దాం ఈసారి. ఇప్పుడు ఇట్లా మంచిగా అయింది కానీ కొంచెం అయింది. గిన్నెకంతా ఆడుతుంది. ఇంకో కాటుక కాటుక కొంచెం తీసుకుందా చేయక చూడు. పెట్టుకో కళ్ళకి, కళ్ళకి పెట్టుకోమా మంచిగా పెట్టుకుంటా. ఆగత్తే పెట్టుకుంటా, వీడియో తీస్తుంటే పెట్టుకుంటా. తీసుకోదరా. కాటుక రెడీ అయింది. ఇలా చేసుకోవాలి. పట్టుకో, దీన్ని పట్టుకో కొంచెం చేయాలి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే నవ్వుతావు ఎందుకే మళ్ళా? నవ్వుతలే లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాటుక ఇలా తయారైంది.